అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమానికి వచ్చిన గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, సభాధ్యక్షులు, మీ అభిమాన నాయకులు, గెలిచినా ఓడినా నిరంతరం మీ మధ్యలో ఉండాలని ప్రయత్నం చేస్తున్న సోదరులు మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న గౌరవ మాజీ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారికి, అట్లాగే నరేందర్ రెడ్డి గారికి, అట్లాగే గట్టు రామచంద్రరావు గారికి, వేదిక మీద ఉన్న గౌరవ సోదరులకు అందరికీ కూడా, స్థానికంగా ఉన్న నాగేందర్ గౌడ్ గారికి, విజయ్ కుమార్ గారికి, శుభభరత్ పటేల్ గారికి, శ్రీశైల్ రెడ్డి గారికి, అందరితో పాటు పార్టీ నుండి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా, వేదిక ముందు వేదిక పైన ఉన్న అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. ఈరోజు కేటీఆర్ గారికి హై ఫీవర్ ఉంది. నేను ఒక మాట అన్నాను ఇంటికి వెళ్ళి వస్తూ మీరు ఉండిపోండి అమ్మా, మేము వెళ్తాము, మేము చూసుకుంటాం ప్రోగ్రామ్ అన్నాం. కానీ ఒక్క మాట చెప్పాడు, అక్క నిన్నటి నుండి ఎప్పుడో వారం రోజుల నుండి తయారవుతుంటారు వాళ్ళు, ఆ ఊరు ఈ ఊరికి వెళ్ళి ఉత్సాహంగా వస్తూ ఉంటారు, నేను వస్తానని. పార్టీ కోసం ఏమైనా పర్లేదు, నేను అటెండ్ అవుతాను అక్క అని వచ్చారు. కారులో ఎంత ఇబ్బంది పడ్డారంటే హై ఫీవర్తోని ట్యాబ్లెట్ వేసుకొని ఇబ్బంది పడుకుంటూ ఇక్కడ వచ్చిన తర్వాత క్రెయిన్ ఎక్కమంటే కూడా నో అనకుండా క్రెయిన్ ఎక్కి అంబేద్కర్ గారికి దండేశారు. నిజంగా థ్యాంక్ యూ అమ్మా. మీలాంటి లీడర్ ఖచ్చితంగా అవసరం. భవిష్యత్ తరాలకు ఆ కమిట్మెంట్ ఉన్న లీడర్షిప్ చాలా అవసరం. మరొక్కసారి మిమ్మల్ని మా వికారాబాద్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ పెద్ద ఎత్తున చప్పట్లు కొడదాం.